హాయ్ గైస్, వెల్కమ్ టు లలిత డైరీస్. ఇవాళ మా యానివర్సరీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాం అనమాట. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రెడీ అయ్యేసి ఇవాళ మంగళవారం కాబట్టి మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి, కొంచెం నంగనాళ్ళూరులో ఫేమస్ టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యేసి వెళ్తున్నాము. ఏ బర్త్డే అయినా సరే, మా ఏ మ్యారేజ్ డే అయినా కంపల్సరీ మేము ఫస్ట్ గుడికి వెళ్తాం. ఎందుకో తెలియదు, గుడికి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఫస్ట్ మేము అనుకున్న టెంపుల్కి వెళ్ళాము. అక్కడేమో అభిషేకం చేస్తూ బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ 12 కల్లా టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారనమాట. మనలాగా ఈవినింగ్ దాకా అలాగే ఉంచరు. ఇంకా క్లోజ్ చేస్తున్నాము, ఈవినింగ్ రండి అంటే. ఇంకా పక్క వీధిలో మళ్ళీ సాయిబాబా టెంపుల్ ఉందనమాట. ఇంకా అక్కడికి వచ్చాము. తీసుకున్న కొబ్బరికాయ, పూలు అన్నీ ఆవిడకే ఇచ్చామన్నమాట. ఆవిడే అడిగింది, ఇవ్వండి నేను మనీ ఇస్తా అని చెప్తే ఇచ్చేసి వచ్చేసాము. సరికి బాగా లేట్ అయిపోతుంది, పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పేసి ఇంక మేము ఇక్కడే పక్కనే రెస్టారెంట్ ఉంటే ఇంకా ఆ రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్, చాలా బాగుంటుంది ఫుడ్. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి.
ఇవాళ మంగళవారం కాబట్టి మేమైతే నాన్ వెజ్ తినము. అందుకే అన్ని వెజ్ తీసుకున్నాము. మా పిల్లకి అందులోనూ అమ్మవారు పోసిందనమాట. ఇవాల్టి కరెక్ట్‌గా 9 డేస్ స్నానం చేపిచ్చేసి ఇంక టెంపుల్‌కి తీసుకెళ్ళా అనమాట. ఇంక తగ్గిపోయిందని చెప్పేసి కరెక్ట్‌గా. జనరల్‌గా మా పిల్లకి చికెన్ అన్నా సరే, నాన్ వెజ్ అంటే ఏమి ఇష్టము అంటే బిర్యానీ అలా తింటదనమాట. కానీ ఇప్పుడు బాగలేదు తినకూడదని చెప్తే సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసింది ఫస్ట్ టైము. సరేలే అని చెప్పేసి వెజిటబుల్ బిర్యానీ ఒకటి, ఒక ఫ్రైడ్ రైస్, చీజ్ బాల్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టా. ఫస్ట్ ఒక సూప్ తాగాము బావుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలా వెజ్ తినాలంటే చాలా కష్టం కదా! నాకు తెలిసి ఇలా నేను హోటల్‌కెళ్ళి వెజ్ తింటానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడైనా నాన్ వెజ్ కోసమే మేము హోటల్‌కెళ్తామనమాట. ఎందుకంటే మనకి నాన్ వెజ్ అలవాటు కాబట్టి కొంచెం వెజ్ తినే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనకు తెలీదనమాట. మనం ఎప్పుడు వెజ్ తినం గదా! అంత దూరం ఎళ్లి. లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ డే సరిగ్గా జరుపుకోలేదు. నాకు ఫీవర్ వచ్చేసి చాలా కష్టంగా అనిపించింది. తలస్నానం చేసినా ఫీవర్ వచ్చేది. చికెన్ తిన్నా ఫీవర్ వచ్చేది. అలా కష్టంగా అనిపించింది లాస్ట్ ఇయర్. పోనీలే ఈసారైనా కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాం, బాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే, ఈసారి మా పాపకి అమ్మవారు పోసి అసలు ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. పాపం తన బర్త్‌డే కూడా చేయలేదు ఈసారి మేము. తన బర్త్‌డేకి, మా మ్యారేజ్ డేకి జస్ట్ 1 వీక్ గ్యాప్ అంతే అనమాట. ఇంక అందుకోసమే ఈసారైనా ఇంక పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్దాము. ఇవాళ బావుంది కదా అని చెప్పేసి ఫుడ్ తినేసి ఇంటికొచ్చి మళ్ళీ మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడికైతే బీచ్‌కెళ్తున్నాము. ఏ బీచ్ అనేది అక్కడికెళ్ళాక చెప్తా. చెన్నైలో ఉన్న వాళ్ళకి తెలిసుంటుంది ఈ బీచ్ అని నేను అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాననమాట. బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు కదా! అది. ఇక్కడ మేము టికెట్ తీసుకొని లోపలికెళ్తున్నాం. ఇక్కడ షూటింగ్ గూడా జరుగుతుంది లోపల మేము వెళ్ళేసరికి కరెక్ట్‌గా. టికెట్ కాస్ట్ కూడా తక్కువే అనమాట. మనకి ఇది ఒక ప్రైవేట్ బీచ్. చాలా బావుంటుంది లోపల. మేము ఎప్పుడు లో అంటే యూట్యూబ్‌లో చూసాం కానీ ఎప్పుడు ఇలా రాలేదు. ఫస్ట్ టైమ్ మేము గూడా ఇక్కడికి రావటం. చెన్నైలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళ కోసమే చూపిస్తున్నాం అంతే. నిజంగా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా వస్తే చాలా బావుంటదనమాట. బీచ్ కూడా లోపల చాలా నచ్చింది. మీరు కూడా చూడండి. అయితే ఈ బీచ్ 7:00కే క్లోజ్ ఉంటుందండి. కొంచెం రిమోట్ ఏరియా లాగుంటుందనమాట. మనం వచ్చే దారి. అందువల్ల 7:00కే క్లోజ్ చేస్తారనమాట. మనం ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. బావుంది బీచ్. బీచ్ అయితే చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉందండి. తక్కువ మంది జనాలున్నారు. ఎందుకంటే వీక్ డేస్ కాబట్టి వీకెండ్‌లో అయితే చాలా మందొస్తారంట. అందులోనూ ఇది ఎక్కువ షూటింగ్ స్పాట్ కాబట్టి షూటింగ్ కూడా జరుగుతుంది. అక్కడికైతే ఎవరిని రానివ్వట్లేదు. ఇంక మా పిల్లలకి బీచ్ చూస్తే పూనకాలొచ్చేస్తాయనమాట. నిక్కర్లేసుకొని ఇంక చూడండి యుద్ధం స్టార్ట్ చేశారు. బీచ్‌లో మునగటం, దొర్లేయటం. అబ్బా! వాళ్ళు మునగడం నాకస్సలు ఇష్టమే ఉండదు. ఏంటో మరి పిల్లలు ఇంగ అంతే గదా మరి. ఇక్కడ మనకు స్నాక్స్ ఉంటాయి. వాష్‌రూమ్స్ ఉంటాయి. అన్నీ బాగా రాక్ ఉంటుంది. రాక్స్ అంటే రాక్ బ్రిడ్జ్ ఉంటుంది. బాగా ఇక్కడే ఫిషర్‌మ్యాన్స్ ఉంటారు. ఫిష్‌లు పట్టుకుంటూ చాలా బావుంటుందనమాట చూడ్డానికి. మనకి యూట్యూబ్‌లో చూసినట్టే ఉంటుంది. సేమ్ నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. బీచ్‌లో మునిగినంత సేపు మునిగేసి ఇక్కడ మా వారు స్నాక్స్ తీసుకురావడానికి వెళ్లారు. స్నాక్స్ కొంచెం కాస్ట్ ఉన్నాయి బయటతో పోలిస్తే ఇక్కడ. అప్పుడప్పుడు పిల్లలతో ఇలా వచ్చి టైమ్ స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి, మనకి కూడాను. ఎందుకంటే ఎప్పుడు మనం ఇంట్లో, స్కూలే ఉంటుంది కదా! వాళ్ళకి కూడా. లేదంటే ఊరికెళ్తాము ఎప్పుడు ట్రావెలింగ్. ఇలా ఎప్పుడు మేము బీచ్‌కి చాలా తక్కువైపోయింది. ఈ మధ్య నాకు బీచ్‌లంటేనే ఏంటో పెద్ద ఇదిగా ఇష్టం లేకుండా పోయింది.
బీచ్‌లంటే బాగా ఇష్టపడేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. నాలాంటి వాళ్ళు అసలు ఎంజాయ్ చేయలేరులెండి. బీచ్‌లు తక్కువుండి ఎక్కువగా బీచ్‌లని వాటర్ అందు ఇష్టపడుతుంటారు కదా! వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి ఇలా వచ్చినప్పుడనమాట. ఇది మనకి మహాబలిపురం వెళ్ళే దారిలోనే మనకి లాస్ట్ టైమ్ చెప్పాను కదా! నేను దక్షిణ చిత్ర వెళ్ళానని. ఇంక ఆ ప్లేస్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ లోపలికొచ్చేస్తే ఈ ఫ్లాగ్ బీచ్ అనేది ఉంటుందనమాట. ఇక్కడే ఒక మర్రి చెట్టు గూడా ఉంటుంది స్టార్టింగ్ పాయింట్‌లో. అదైతే నేను తీయలేదనమాట. చూసి మర్చిపోయా. ఇక్కడికొచ్చాక తీద్దాంలే అని చెప్పి తీయలేదనమాట. ఈ బీచ్ చూసినప్పుడు మీకెలా అనిపించింది? సేమ్ పాండిచ్చేరి బీచ్‌కొచ్చినట్టే అనిపించింది కదా! మళ్ళీ ఈ రాక్ బ్రిడ్జ్, ఈ శాను, ఈ ఫిషర్‌మ్యాన్స్ ఇవన్నీ చూసినప్పుడు నాకైతే కొత్తగా ఏమీ అనిపించలేదు. మేబీ కొత్తగా వచ్చేవాళ్ళకి కొత్తగా అనిపిస్తుందేమో. ఇంగ అక్కడే ఉంది కదా! మెయిన్ రోడ్డు అద్దే వచ్చాం మేము. బీచ్ అయితే చాలా బావుంది కదా! మేము 5:30 అలా వచ్చాము. ఇంకా 6:30కి అలా వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే బీచ్ మొత్తం క్లోజ్ చేస్తారనమాట. అయినా సరే వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మా వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్. థాంక్ యూ.